అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో గోవాలో మేము వెళ్ళిన కొన్ని ప్లేసెస్ని చూపించాను కదా. ఈ వీడియోలో గోవాలోని అంజునా బీచ్ని చూపిస్తాను. బీచ్ ఎంట్రన్స్ రూట్లో మొత్తం ఇలా షాపింగ్ ఏరియా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్న గ్రీన్ కలర్ పార్టీషన్ అవతల పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని బీచెస్ దగ్గర పార్కింగ్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కొన్ని చోట్ల 30 రూపీస్ కూడా ఉంది. మేము బైక్ని రెంట్కి తీసుకున్నాము. పర్ డే రెంట్ 400 ఛార్జ్ చేశారు. మీకు గోవాలో బైక్ ఇంకా కార్ రెంటల్ షాప్స్ చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి. లేదంటే మీరు దిగిన హోటల్లో అడిగినా కూడా దగ్గరలోని బైక్స్ ఇంకా కార్ రెంటల్ షాప్స్ని సజెస్ట్ చేస్తారు. మీరు వెహికల్ని తీసుకునేటప్పుడు ఆల్రెడీ ఆ వెహికల్కి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒక ఫోటో లేదంటే వీడియో క్లిప్నైనా తీసుకొని పెట్టుకోండి. మీకు బైక్ రెంట్కి ఇస్తున్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోండి. సో దట్ మీరు తీసుకున్న బైక్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఇచ్చే వెహికల్లో దగ్గరలోని ఫ్యూయల్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి సరిపోయే పెట్రోల్ మాత్రమే ఉంటుంది. ఇంకా అంజునా బీచ్ విషయానికి వస్తే వాటర్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అంజునా బీచ్లో బనానా బోట్, పారాసైలింగ్, జెట్ స్కీ ఇలా చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే జెట్ స్కీ ట్రై చేశారు. దానికి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. రైడ్ అయితే లెస్ దాన్ 1 మినిట్ ఉంటుంది. మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే రైడ్ టైంని ఎక్స్టెండ్ చేస్తారు. మేము ఇక్కడ ఫుడ్ని ఫిష్ అవెన్ బీచ్ షాక్లో తిన్నాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. సర్వీస్ కూడా చాలా బాగుంది. మీరు సీ ఫుడ్ ఏమన్నా ఆర్డర్ చేస్తే ఫిష్ సైజ్ ఇంకా ఫ్రెష్నెస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా చూపిస్తారు. మేమైతే ఈ బీచ్లో షాక్స్ తీసుకొని ఫుడ్ తింటూ సన్సెట్ చూస్తూ వ్యూని ఎంజాయ్ చేసాము. నేను ఇక్కడ కింగ్ ఫిష్ని ట్రై చేశాను. ఫిష్ నేను చాలా రేర్గా తింటాను, కానీ నాకు ఇక్కడ ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. దీంతో పాటు ఒక మాక్టైల్ ఇంకా పీనట్ చాట్ కూడా తిన్నాము. పీనట్ చాట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. గోవాలో ఫుడ్ కాస్ట్ డీటెయిల్స్ అన్నిటినీ గోవా ఫుడ్ బ్లాగ్లో చెప్తాను. సన్సెట్ టైంలో షాక్స్ దగ్గర లైటింగ్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఈ బీచ్ దగ్గర కొంచెం షాపింగ్ చేశాను. నేను ఏమేం షాపింగ్ చేశాను అనేది గోవా షాపింగ్ బ్లాగ్లో చూపిస్తాను. అంజునా బీచ్ దగ్గర
గోవాలోనే చాలా ఫేమస్ అయిన అంజునా ఫ్లీ మార్కెట్ ఉంటుంది. ఈ ఫ్లీ మార్కెట్లో నార్మల్ డేస్లో దొరికే షాపింగ్ ఐటమ్స్ కంటే ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా కాస్ట్ కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది అని చెప్తారు. మీకు కనుక ఛాన్స్ దొరికితే తప్పకుండా విజిట్ చేయండి. మా రిటర్న్ ఫ్లైట్ వెన్స్డే ఉండడం వల్ల విజిట్ చేయడం కుదరలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.